ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ జీవితంలో కష్టాలు, బాధలు, సమస్యలు చాలా సహజము అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 7వ వచనం, క్రమశిక్షణ గురించి మీరు బాధలు భరించవలేను, ఏలైనా దేవుడు మిమ్ము తన కుమారులుగా భావించుచున్నాడు. ఆయన పుత్రులందరి వలె, ఆయన కుమారులందరి వలె మీరు శిక్షింపబడకపోయినచో మీరు నిజమైన కుమారులు కారు, అక్రమ పుత్రులు మాత్రమే. అయితే ఈ కొలదిపాటి జీవితమునకై మనలను శిక్షించిరి, కానీ ఆయన పవిత్రత యందు మనము పాలు పంచుకున్నటకై మన మేలు కొరకే దేవుడు మనలను శిక్షించును. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు, సమస్యల గురించి ఎంతగానో ఆందోళన చెందుతాము. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన పుత్రులు అనిపించుకోవడానికి లేదా పవిత్రంగా జీవించడానికి ఖచ్చితంగా కష్టాలు, బాధలు, సమస్యలు అనుభవించాలి ప్రతి క్రైస్తవుడు అని పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పుచున్నది. కావలసి ఎవరు మనలను శిక్షించరు. దేవుడు కావలసి మనల్ని బాధలకు గురి చేయడు. క్రమశిక్షణ మనలో నెలకొల్పుటకై అవన్నీ మన జీవిత విధానంలో ఎదురవుతూ ఉంటాయి. కనుక తద్వారా కష్టాల ద్వారా మంచి నేర్చుకోవడానికి మనం ప్రయత్నించుదాం. కష్టాలు వచ్చినాయని బాధపడకుండా, గొణగకుండా వాటి ద్వారా మనం ఏ గుణపాఠాన్ని నేర్చుకోగలమో దాన్ని నేర్చుకొనడానికి ప్రయత్నం చేద్దాం.